prize winners are my kids, that is SR kids. I also congratulate Mr. Prasad, and a short question for you. You can witness the show and you can congratulate him also, because you like each and every program on this day. And also I congratulate my team, and I wish all the best to my young and dynamic talented students. God bless you. Have a nice day, guys. Thank you. Thank you, sir, for your encouragement and your worthful and inspiring words with good examples. Thank you, sir. It's not only my privilege but an honor for our entire school to host him as a dignitary and the inaugurator of our function today. My humble request to our chief guest A. Varada Reddy Garu to give his valuable speech and bless our children. Highly honored chairpersons on the dais, Sarpanch of this area, respected parents, guests, beloved students, good evening. దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. Cultural activities are important and organization is wonderful. My special thanks to the principal and their team. My appreciation to the choreographer and the participants in the cultural activities. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్? అసలు విద్య అవసరం ఏమిటి? విద్య లేకుంటే బ్రతకలేమా? విద్య అంత అవసరమా అనేది మనం ఎప్పుడు ఆలోచించాలి. ఇవాళ ఏ దేశం అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో చాలా విద్యావంతులు ఉన్నట్టు లెక్క. విద్య లేకుంటే సమాజానికి అభివృద్ధి జరగదు. ఉదాహరణకు నాగార్జున సాగర్ ప్రాజెక్టును అక్కడనే కట్టాలని నిర్ణయించినటువంటి వ్యక్తులు ఎవరు చెప్పండి? సివిల్ ఇంజనీర్స్. అక్కడ కడితేనే చాలా ప్రదేశం సస్యశ్యామలమవుతుంది. అక్కడ కడితేనే గురుత్వాకర్షణ శక్తి వలన, గ్రావిటేషన్ వల్ల నీరంతా చాలా ప్రదేశాలకు పోతుంది. అక్కడ కడితేనే చాలా నీరు నిల్వ ఉంటుంది. శాస్త్రపరంగా క్యాలిక్యులేట్ చేసి లెక్క చేసి ఇక్కడ కట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అట్లనే ఇంకో పెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్లో నిర్మించిండ్రు, పోచంపాడు దగ్గర. అక్కడనే ఎవరిని కట్టాలని నిర్ణయించిండ్రు? సివిల్ ఇంజనీర్స్. అక్కడ కడితేనే నార్త్ తెలంగాణ అంతా బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కట్టింది. అక్కడి నుంచి ఒక కెనాల్ వస్తున్నది, దాని పేరు కాకతీయ కెనాలు. అది నిజామాబాద్ మీదుగా, కరీంనగర్ మీదుగా, వరంగల్ మీదుగా, నల్గొండలో వచ్చి కోదాడులో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కలిపిందని. దాదాపుగా 350 కిలోమీటర్లు. ఎవరైనా దాన్ని తెచ్చింది? ఎట్లా చేయగలుగుతారు? ఎడ్యుకేషన్ లేకుంటే తెస్తారా? మార్గ మధ్యాహ్న ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎంత వంపు ఉన్నది, ఎన్ని చిన్న చిన్న నదులు ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తూ మార్గ మధ్యమున వ్యవసాయం చేయాలి.
దగ్గరున్నటువంటి పట్టణాలకు మంచినీటి సౌకర్యం కలగజేయాలి. దాన్ని వదిలిపెట్టంగానే దానికి ఉండేటువంటి గతిశక్తి స్థితిశక్తి అంతా విద్యుత్ శక్తిగా మారుతుంది. దాన్నే జల విద్యుత్ అంటాం. అదొక మల్టీపర్పస్ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ కానీ ఇది కానీ. ఎడ్యుకేషన్ లేకుంటే ఇటువంటిది హైలీ ఇంపార్టెంట్. దాదాపుగా 2000 మీటర్ల లోతులో నుంచి నీటిని తోడాలి. ఎట్లా తోడతాము? అందులో ఒక మోటార్ను నిర్మించిండ్రు, సబ్మెర్సిన్ మోటారు. ఎవరు దాన్ని తయారు చేసిండ్రు? మెకానికల్ ఇంజనీర్. ఇవాళ మన భారతదేశానికి 120 కోట్ల జనాభా ఉన్నది. వీళ్ళందరికీ తిండి దొరకాలి, వీళ్ళందరికీ ఫుడ్ కావాలి. కావాల్సినంత జనాభా ఇది. విపరీతమైన పంట పండితే తప్పితే కాదు. అట్లా విపరీతమైన పంట పండుటకు ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా, ఇక్కడ వర్షపాతానికి అనుగుణంగా కొత్త కొత్త విత్తనాలను అనుకున్నారు శాస్త్రజ్ఞులు. విపరీతమైన పంట పండుతుంది. గవర్నమెంట్ కొనలేకపోతుంది, స్టాక్ పెట్టలేకపోతుంది. విపరీతం. అంచేత వాళ్ళు ఎవరు చెప్పండి? దే ఆర్ కాల్డ్ సైంటిస్ట్ ఇన్ అగ్రికల్చర్, కాల్డ్ BSc అగ్రికల్చర్. ఎవ్రీ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. మీరు ఏది తీసుకోండి, మీరు ఏ ఎడ్యుకేషన్ అయినా తీసుకోండి అంతే. ఇవాళ ఒక అబ్బాయి 10th క్లాస్ చదవటానికి ఏం చేస్తామంటే నేను ఇంటర్మీడియట్ ఎంపీ చేస్తా. ఎంపీ చేసినాక ఏం చేస్తాం? నేను ఇంజనీరింగ్ చేస్తా. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? నేను సాఫ్ట్వేర్ అవుతా. నువ్వు సాఫ్ట్వేర్గా హార్డ్వేర్గా ఏది చేసినా కూడా సొసైటీకి. ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు. ఆయన చాలా మంది పిల్లలకు బేసిక్ చెప్తున్నాడు, కావాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నాడు. వాళ్ళు బాగా చదివి మళ్ళీ దేశానికి ఉపయోగపడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలి. కాబట్టి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు చెప్పండి? పేమెంట్స్ ఇస్తారు, నౌకరు ఇస్తారని. వాళ్ళు చేసే పని ఏదో 20,000 పని కాదు, 30,000 పని కాదు, కొన్ని లక్షల కోట్ల పని చేస్తున్నాడు సొసైటీకి. అలాగనే కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్కి ఎంతో 1,50,000 నౌకరు ఉంటుంది, మిగతా సౌకర్యాలు ఉంటాయి. ఆయన కింగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్, డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మార్పులు, డిస్ట్రిక్ట్లో ఎక్కడ డెవలప్ చేయాలి, గవర్నమెంట్కి ఎప్పుడు పంపించాలి. ఆయన యూజ్ చేసేది చేసే పని 1,50,000 కాదు, ఆయన 20-30,000 పని చేస్తున్నాడు. ఆయన కూడా హ్యాపీగా ఉండాలి, ఆయన మైండ్ కూడా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయనకి ఏం చేస్తున్నారు చెప్పండి? పేమెంట్ ఇస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ అంటే అర్థం చెప్పండి? పనికి ప్రతిఫలము. ఏ పని చేసినా, ఇక టీచర్స్ ఉన్నారు, చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఏదో మేము 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. కానీ వాళ్ళు చేసే పని 10-15,000 మందికి కాదు, ఇంతమంది స్టూడెంట్స్కు కావలసినంత కష్టపడి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ లేకుంటే ఏ దేశం డెవలప్ కాదు. అమెరికా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. అమెరికాలో పాపులేషన్ తక్కువ. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి మంచి విద్యావంతులను రమ్మంటున్నారు. మనోళ్ళు ఎందుకు పోతున్నారంటే వాళ్ళ లైఫ్ సెటిల్ చేసేందుకు. వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారంటే వాళ్ళు అమెరికా డెవలప్ అవుతారు. అందుచేత ఏ దేశంలో ఎడ్యుకేషన్ ఉంటుందో ఆ దేశం డెవలప్ ఉంటుంది. ఆఫ్రికన్ కంట్రీలో చాలా మటుకు ఎడ్యుకేషన్ లేదు, ఇంకా చాలా కంట్రీలో లేదు. వాళ్ళు రాక్షసుల మాదిరిగా ఉంటారు. వాళ్ళు లిపి లేదు వాళ్ళకు. లేకుంటే యుఎన్ఓ ఏం చేసింది కదంటే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అందుచేత సొసైటీలో వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, ఈ సొసైటీని డెవలప్ చేయాలి, ఈ దేశాన్ని డెవలప్ చేయాలి, ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయాలంటే త్రూ ఎడ్యుకేషన్. ఎప్పుడు ఎక్సలెంట్? పిల్లలు బాగా కష్టపడతారు, సబ్జెక్ట్ బాగా తెచ్చుకోవాలి. అంచేత యూ టేక్ ఎంపీసీ ఆర్ బైపీసీ. సిఈసి ఉన్నది. ఇవాళ దేశం డెవలప్ అవుతుంది. ఏ దేశంలో డెవలప్ అవుతుంది? ఎకనామిక్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, ఫైనాన్స్ ఎట్లా ఉన్నది, బ్యాంకు వ్యవస్థ ఎట్లా ఉన్నది, వేరే దేశాలలో ఎట్లా ఉన్నది, మన దేశంలో ఎట్లా ఉండాలి, అవన్నీ అండర్స్టాండ్ చేసుకోవాలంటే సిఈసి సో ఇంపార్టెంట్. కామర్స్ అదేదో మామూలు సబ్జెక్టు కాదు.
మేము చదివినప్పుడు వెనుకట ఎంపీసీ తర్వాత సిఈసీకే ఉండేది, బైపీసీ థర్డ్ పోయింది. అంచేత అదేదో మామూలు సబ్జెక్ట్ కానే కాదు, హెచ్ఈసి ఉన్నది. హెచ్ఈసి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, దీన్ని ఎట్లా పరిపాలించాలి, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఓటు వ్యవస్థ అంటే ఏంది, ఎట్లా ఎలక్షన్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఇట్లా రాజకీయ పరిస్థితి ఏంది, ఇదంతా తెలిసేది హెచ్ఈసి. దట్ ఈస్ వై ఆల్ ఆఫ్షనల్ బ్రాంచెస్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఎక్సలెంట్. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి, తీసుకున్న తర్వాత దాని గురించి కష్టపడాలి. అంచేత మీరందరికీ తెలిసిందే పేరెంట్స్కు. కాబట్టి మై అడ్వైస్ టు ది టీచర్స్, టీచర్లు గట్టిగా ప్రిపేర్ కావాలి. ఏదో 10 ఏళ్ల క్రితం చెప్పిన స్టైలే ఇప్పుడు చెప్తానంటే అవుట్డేటెడ్ టీచింగ్. 20 ఏళ్ళు పనిచేసినటువంటి యూకేజీ చెప్పిన టీచర్ కూడా రోజు ప్రిపేర్ కావాలి. టీచర్లకు కూడా ఇగో అయిందంటే నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎల్కేజీ చెప్తాను, యూకేజీ చెప్తాను, ఇది నాకు తెలియదా. అన్లిమిటెడ్ కాన్సెప్ట్, ఎంత చదివితే గంత. నువ్వు కేర్లెస్గా ఉన్నావు అంటే ఈ సమాజానికి నష్టం చేసినట్లు లెక్క. యూ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అండ్ ప్రిపేర్, దట్స్ ఆల్. అన్లిమిటెడ్ ప్రిపరేషన్ మస్ట్ బి అప్ టు ది మార్క్. ప్రపంచం అంతా ద ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూఅవుట్ ది వరల్డ్ ఈజ్ సేమ్. నువ్వు ఇక్కడ 10th క్లాస్ చదివినా, అమెరికాలో 10th క్లాస్ చదివినా, ఆస్ట్రేలియా 10th క్లాస్ చదివినా, ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా, ఎక్కడ చేసినా సేమ్. జస్ట్ ఎగ్జామినేషన్ సిస్టంలో కొంచెం డిఫరెన్స్. అంచేత మన దగ్గర ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రపంచం అంతటా, మన దగ్గర మెడిసిన్ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా సక్సెస్ అయింది. ఎందుకు సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సేమ్ త్రూఅవుట్ ది వరల్డ్. ఎక్కడ చదివినా ఒకటి. అటువంటి మంచి ఎడ్యుకేషన్ మన దగ్గర ఉన్నది. మన మీద అనుకోవద్దు కానీ టీచర్స్ మీద ఉన్నది. టీచర్స్ గట్టిగా ప్రిపేర్ కావాలి, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు. చాలా వీఆర్ ఫర్ ది స్టూడెంట్స్, వీఆర్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్, వీఆర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని ఎప్పుడూ టీచర్స్ అనుకోవాలంటే. ఇవాళ టీచింగ్ టీచర్కు ఉన్న రెస్పెక్ట్ ఎవరికి ఉండదు. ఎప్పుడు మంచి టీచర్ చాలా కౌన్సిల్ చేయాలి స్టూడెంట్స్కు, మన సైకాలజీ ప్రకారం చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. మనం చాలా ఇట్లా చేస్తే ఎవరైనా మర్చిపోతాం, కానీ మనం చిన్నప్పుడు టీచర్స్ మర్చిపోతాం, ఇప్పుడు అసలుకే మర్చిపోతాం. ఎవరైనా మర్చిపోతాం, మనం టీచర్స్ మాత్రం మనము ఇప్పుడు కూడా మర్చిపోలేం. కాబట్టి దయచేసి ఐ రిక్వెస్ట్ ది టీచర్స్, యూ డూ హార్డ్ వర్క్. దట్స్ ఆల్. తర్వాత అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్, మిగతా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా పిల్లల గురించి ఆలోచించాలి. చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్లో ఎంటర్ కాలేదు, లైఫ్ అంటే తెలియదు, ప్రాణానాల చేతిలో పెట్టుకొని పనిచేయాలి. ఏదో అట్లా ఇట్లా పనిచేసుడు కాదు, కోప్పడు కాదు. అంచేత ఫైనల్లీ వన్స్ అగైన్ my congratulations to the principal and their team who made this function wonderful, and also my appreciations to the students who are participating in this cultural program, and my special appreciation to the choreographer, and my special thanks to the parents who are constantly supporting to our institutions, and I wish you all the best. Thank you, one and all. Thank you very much, sir, for your valuable message, and you have not only given suggestions to us but also to the 10th class students who are going to step into the market. Okay, friends, now let us try to have one more cultural event. Now, I request our dignitaries on the dais to resume the seats in front row and witness one cultural program. Please, sir.